వెల్కమ్ టు రాజ్ న్యూస్. ఒడిశాలోని నైని కోల్ టెండర్లు తెలంగాణలో దుమారం సృష్టిస్తున్నాయి. సిరుల గనిపిన అవినీతి ప్రకంపనలు ఆగడం లేదు. దీంతో ఎటకెలకు టెండర్లను రద్దు చేసింది సింగరేణి యాజమాన్యం. సైట్ విజిట్ తప్పనిసరనే నిబంధన వివాదాస్పదం కావడంతో పొలిటికల్ బ్లాస్ట్ అయింది. ఉద్దేశపూర్వకంగా కొద్దిమందికి టెండర్ను కట్టబెట్టాలన్న భావనతోనే సైట్ విజిట్ కంపల్సరీ అనే నిబంధన పెట్టినట్లుగా రాష్ట్ర ప్రభుత్వంపైన సింగరేణి యాజమాన్యంపైన ఆరోపణలు విమర్శలు వచ్చాయి. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారమే టెండర్ నిబంధనలను పెట్టినట్లుగా సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. తాజాగా సింగరేణి టెండర్ల వివాదంపైన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా స్పందించారు. సింగరేణి టెండర్ల విషయంలో కట్టుకథలు ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. సింగరేణితో పాటు దేశంలోని అనేక ఇతర సంస్థలు కూడా సైట్ విజిట్ నిబంధన ఉందన్నారు. సింగరేణి టెండర్లపైన ఎంక్వైరీ వేయడాన్ని ఆహ్వానిస్తున్నామని తెలిపారు భట్టి. వారు రాయటమే ఆలస్యం, ఇంకో ఆయన లేఖ రాసిండు, ఇంకో ఆయన లేఖ రాయటమే ఆలస్యం, ఇంకో ఆయన ఆడ నుంచి వచ్చేసి అసలు ఏంటి మీ ముగ్గురు సంబంధం? ఏ ఒక్క నిర్ణయం పైన కానీ సంబంధిత మంత్రి దగ్గర రావు. అసలు ఒక ఫైలు రాదు, లేకపోతే నా దగ్గరకు వచ్చి నా నిర్ణయం కోసం కూడా రాదు. ఇది బోర్డు ఏర్పడి 105 ఇయర్స్తో నడుస్తున్నటువంటి ఒక అటానమస్ సంస్థ. 105 ఇయర్స్ నుంచి దాదాపు కొన్ని వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ ఇటు రాష్ట్రానికి కేంద్రానికి కూడా ఆస్తులను అందించడమే కాకుండా చాలా ట్రాన్స్పరెంట్గా వాళ్ళకు ఒక ప్రొసీజర్ ఉంది. ఆ ప్రొసీజర్ ప్రకారం పోతా ఉన్నాం. ఆ ప్రొసీజర్లో నాకు కానీ మంత్రిమండలి దృష్టికి కానీ లేకపోతే ఇంకోటి దృష్టికి కానీ వచ్చే అసలు దీంట్లో విషయమే లేదు. ఈ కనీసం విషయ పరిజ్ఞానం కొద్దిగా ఉన్నా, ఇంగిత జ్ఞానం ఉన్నా ఎవరైనా ఇది అర్థమైతే రాయరు. మరోవైపు భట్టి విక్రమార్కకు కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి హరీష్ రావు. మీరెన్ని సాకులు చెప్పినా మీ కాంగ్రెస్ పాలనలో బొగ్గు కుంభకోణం జరిగింది నిజం. అందులో రేవంత్ రెడ్డి బామ్మారిది రింగ్ మ్యాన్గా పాత్ర పోషించింది నిజం అన్నారు హరీష్. భట్టి విక్రమార్కను నేను సూటిగా అడుగుతున్నా, ఏ స్కామ్ జరగకుంటే నైని టెండర్లను రద్దు చేస్తున్నట్లు ఎందుకు ప్రకటించారు అంటూ ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. తాను బయటపెట్టిన సోలార్ పవర్ స్కామ్ గురించి ఎందుకు ఒక్క మాట కూడా మాట్లాడలేదని ప్రశ్నించారు హరీష్ రావు. కాంగ్రెస్ పార్టీకి ఉరితాడుగా మారింది. ఇది మాకు ఉరితాడుగా మారిందని అర్థం చేసుకున్న రేవంత్ రెడ్డి ఈ సిట్టు పేరు మీద డైవర్షన్ పాలిటిక్స్ ఆడుతూ ఉన్నాడు. ఇది ఎంత పెద్ద కుంభకోణం! ఇది ఒక ఐనీ బ్లాక్ కాదు, చాలా పెద్ద కుంభకోణం ఉంది దీని వెనుక. బామ్మర్ది సంతోషం కోసం రేవంత్ రెడ్డి గారు చేసిన ఈ కుంభకోణం ఈరోజు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంది. అసలు మేము ఇది బయట పెట్టిన తర్వాత మొదటిసారి ఢిల్లీలో కోల్ మినిస్ట్రీ ఎమర్జెన్సీ సింగరేణి బోర్డు మీటింగ్ పెట్టింది. చరిత్రలో ఎప్పుడు జరగలే. ఇవాళ తెలంగాణ ప్రతిష్టకు మచ్చ వచ్చే పరిస్థితి వచ్చింది. తెలంగాణ అంటే ఒకప్పుడు పారదర్శకతకు, పనికి, నైతిక విలువలకు ఒక గొప్ప పేరుండే. ఈ వాటాల పంచాయతీ రాష్ట్ర ప్రభుత్వం కోరితే సింగరేణిపైన సిబిఐ దర్యాప్తు జరిపించే అంశాన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తుందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఒక నైని బ్లాక్ వ్యవహారంలోనే కాకుండా సింగరేణిలో జరుగుతున్న అక్రమాలన్నింటిపైన చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు. సంస్థ కార్మికుల భవిష్యత్తు పరిరక్షణకు పూర్తి స్థాయిలో దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉందన్నారు గంగాపురం. మాకు ఏ రకమైన అధికారం లేదని నేను అంటుంటే ఆయన చేసుకోమని ఇప్పుడు ముఖ్యమంత్రి రాయమని చెప్పి లాస్ట్ 12 సంవత్సరాలుగా సింగరేణిలో జరుగుతున్నటువంటి పొరపాట్ల మీద సిబిఐ దర్యాప్తుకు రాసుకోమని చెప్పి ముఖ్యమంత్రిని అడగాలి. ఆయన నాకు అధికారం లేదు కదా, మీరే తీర్మానం చేశారు కదా సిబిఐ ఉండకూడదని, సిబిఐ దర్యాప్తు చేయకూడదు తెలంగాణలో అని చెప్పి ఉత్తరం చేసి తీర్మానం చేసింది ఎవరు? టీఆర్ఎస్ ప్రభుత్వమే కదా, మీ ప్రభుత్వమే కదా చేసింది. మళ్ళీ ఇప్పుడు నన్ను అడిగితే ఎట్లా? మాకు ఏ రకమైన అధికారం లేదని నేను అంటుంటే ఆయన చేసుకోమని ఇప్పుడు ముఖ్యమంత్రి. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఇదే అంశంపైన చర్చ